మొత్తం రాష్ట్రంలో ఆల్మోస్ట్ జనసేన ప్రకటించినప్పటి నుంచి ఈస్ట్ గోదావరిలో రిజల్ట్స్ ఎలా ఉంటాయి, కొడితే చాలామంది ఈస్ట్ గోదావరిలోనే కొడుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువ మంది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఈ రోజు వరకు ఈ క్షణం వరకు నేను మాట్లాడే వరకు రేపు ఎలక్షన్స్ అప్పుడు కూడా రిజల్ట్స్ అప్పుడు కానీ ఈస్ట్ గోదావరి అండి. ఎందుకంటే జనసేన ఫ్యాక్టర్ మీద ఎక్కువ మంది ఇష్టపడుతుంది. అసలు పూర్తిగా పవన్ కళ్యాణ్ అపోజ్ చేసేవాళ్ళు, అతనంటే బాగా మండిపడిపోయే వాళ్ళు కూడా కొడితే ఒక్క సీటు ఈస్ట్ గోదావరిలో కొడుతుందేమో, లేదా ఎవరో నలుగురు ఓట్లు వేస్తే జనం ఈస్ట్ గోదావరిలో వేస్తారేమో అని అస్సలు పడని వాళ్ళు కూడా చెప్పేది ఈస్ట్ గోదావరి జిల్లా. మొత్తం టోటల్గా ఇక్కడ 19 నియోజకవర్గాలు. ఇక్కడ చూద్దాం ఏ పార్టీ ప్రభావం ఎంత ఉందో. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఖచ్చితంగా పోయినసారి టీడీపీకి కంచుకోట్ల నిలబడ్డాయి, అనంతపురం కానీ. మీకు కేవలం మనకు పోయినసారి టీడీపీ నిలబడిందంటే ఈ మెయిన్ ఈ జిల్లాల్లో టర్న్ చేసుకోదగ్గ ఓట్ బ్యాంకింగ్. ఇప్పుడు 2019లో కంపారిటివ్లీ ఇప్పుడు 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈస్ట్ గోదావరిలో ఖచ్చితంగా జనసేన బలంగా ఉంటుందని ఎక్కువ మందికి ఐడియా ఉంది. అదేవిధంగా వైసీపీ పుంజుకుంటుందని ఐడియా ఉంది. అదేవిధంగా టీడీపీ అప్పుడు కంచుకోవట్లేదు. ఇక్కడ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ టీడీపీ, వైసీపీ, జనసేన. సార్ నేను ఆల్రెడీ చెప్పినట్టు టీడీపీ కూడా ఈ స్థానంలో వచ్చే సీట్స్ అన్నీ 10,000 ఓట్ బ్యాంకింగ్లో దరిదాపులు ఇంకో పార్టీ ఏది లేదు అనుకున్నప్పుడు ఇక్కడ వస్తుంది. వైసీపీ అయినా ఇక్కడ పడే నెంబరు దరిదాపులు ఇంకో పార్టీ ఏది లేదు, ఖచ్చితంగా వైసీపీ మాత్రం వస్తుంది, లేదా ఖచ్చితంగా జనసేన మాత్రం వస్తుంది అనుకున్న స్థానాలు ఇక్కడ పడతాయి. పోటీ పడే స్థానాల్లో టీడీపీ వైసీపీ లేదా వైసీపీ జనసేన పోటీ పడుతున్నాయి. ఈ స్థానాలు మటుకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. ఓవరాల్గా 19 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది. 10,000 ఓట్ బ్యాంకింగ్ లోపల ఇంకేదీ లేదు అనుకున్నది 19 నియోజకవర్గాల్లో ఒక్క స్థానం. అంటే ఖచ్చితంగా టీడీపీ మాత్రమే గెలుస్తుంది ఆ నియోజకవర్గం. ఇంకో పార్టీ దరిదాపుల్లో 10,000 ఓట్ బ్యాంకింగ్ లోపల లేదు అనుకునే స్థానం ఈస్ట్ గోదావరి మొత్తం మీద 19 నియోజకవర్గాల్లో ఒకటి ఉంది. వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. 10,000 ఓట్ బ్యాంకింగ్ లోపల ఇంకేది లేదు అనుకునే స్థానాలు ఖచ్చితంగా 5 స్థానాలు ఉన్నాయి. మొత్తం 19లో 5 స్థానాలు ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది. దరిదాపుల్లో ఇంకోటి ఏది పోటీ లేదనుకునే స్థానాలు ఈస్ట్ గోదావరి మొత్తం కలిపి 5 ఉన్నాయి. ఇప్పుడు మీరు జనసేనకు చూసుకున్నారంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అండి. ఖచ్చితంగా 2 స్థానాలు పోటీ లేకుండా, అంటే దరిదాపులుగా ఇంకోటి ఏది లేకుండా 2 స్థానాల మటుకు అది పోటీ లేకుండా, అంటే టీడీపీ కానీ వైసీపీ కానీ దరిదాపుల్లో లేకుండా 10,000 ఓట్ బ్యాంకింగ్ పైనే తెచ్చుకునే స్థానాలు 2 ఉన్నాయి. టీడీపీకి వైసీపీకి మధ్య పోటీ అక్కడ జనసేన దరిదాపులుగా 10,000 ఓట్ బ్యాంకింగ్ లేదు అనుకునే స్థానాలు, అంటే జనసేన లేని స్థానాలు, పోటీలో లేని స్థానాలు టీడీపీ వైసీపీ మాత్రమే పోటీ పడుతున్నాయి. 10,000 ఓట్ బ్యాంకింగ్ లోపల పోటీలో లేదంటే అసలు లేదని కదండి. 10,000 ఓట్ బ్యాంకింగ్ లోపల పోటీ పడిన స్థానాలు 2 ఉన్నాయి. ఇది మెయిన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అండి. వైసీపీ జనసేన మధ్యనే పోటీ, నువ్వా నేను అనుకున్నట్టు పోటీ పడుతున్నాయి 6 స్థానాల్లో. అంటే ఇప్పుడు దాకా చూసుకున్నామంటే ఇక్కడ జనసేన 2 ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక్కడ 6 స్థానాల్లో వైసీపీతో పోటీ పడుతుంది, నువ్వా నేను అనుకునేటట్టు. ఇప్పుడే అంటే ఎవరన్నా మీరు ఆ నియోజకవర్గంలో ర్యాండమ్గా ఎవరన్నా అడిగినా కానీ ఏంటి పోటీ ఏం లేదా అనుకున్నా కానీ, లేదంటే వైసీపీ టీడీపీ, మీరు దాన్ని ర్యాండమ్గా కనుక్కొని తెలిసిపోద్ది. దానికోసం 4,000 పైన శాంపుల్స్ కూడా సర్వే చేయనక్కర్లేదు. ఏ ఇద్దరి మధ్య పార్టీ అని మీరు సరదాగా ఈస్ట్ గోదావరి మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరిగినా ఏ ఇద్దరి మధ్య పోటీ అనేది బాగా తెలిసిపోతుంది ఈజీగా. ఏది 3వ స్థానంలో ఉంది. సో ఖచ్చితంగా ఈ 6 స్థానాల్లో టీడీపీ పోటీలో లేదు. 3వ స్థానం అంటే 10,000 ఓట్ బ్యాంకింగ్ తర్వాతే ఉంది. ఈ 6 స్థానాల మటుకు వైసీపీ జనసేన మధ్య పోటీ ఉంది. టీడీపీ వైసీపీ జనసేన అంటే నువ్వా నేనా అనుకున్నట్టు 3 పార్టీలు ఏ స్థానాల్లో పోటీ పడుతున్నాయి. సరదాగా 3 పార్టీలు 3 నియోజకవర్గాల్లో పోటీ పడుతున్నాయండి. టీడీపీ వైసీపీ జనసేన అంటే ఇక్కడ టీడీపీ 3 స్థానాల్లో టీడీపీ బలంగా ఉంది, వైసీపీ బలంగా ఉంది, జనసేన బలంగా ఉంది. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే జనసేన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకోవాలంటే ఎక్కువ ఈస్ట్ గోదావరి జనసేన ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్థానాలు 2 స్థానాలు ఇంకా ఫార్ అవే, ఎవరు అక్కడ పోటీలో లేరు, అది ఖచ్చితంగా గెలిచే స్థానాలు 2 ఉన్నాయి. వైసీపీతో 6 స్థానాల్లో పోటీ పడుతుంది. టీడీపీ వైసీపీతో 2తో కలిపి 3 స్థానాల్లో పడుతుంది. అంటే ఇక్కడ 9, ఇక్కడ ఒక 2, మొత్తం 11 స్థానాల్లో గెలిచేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జనసేనకి. అంటే ఖచ్చితంగా గెలుస్తుందని కదండి, గెలిచేదానికి అవకాశం ఉంది. రేపు మీరు ఓడిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినా చూసినా ఒకవేళ ఓడిపోయినా తక్కువ మెజారిటీతో ఓడిపోద్ది, లేదా ఒకవేళ గెలిచినా కానీ తక్కువ మెజారిటీతో గెలుస్తుంది. ఇదండి టీడీపీకి వైసీపీకి జనసేన మధ్య పోటీ స్థానాలు. అలాగే మీరు టీడీపీ చూసుకుంటే ఖచ్చితంగా ఒక్క స్థానం మటుకు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఈ 5 చోట్ల మటుకు ఖచ్చితంగా పోటీ పడుతుంది. 2 స్థానాల్లో వైసీపీతో పోటీ పడుతుంది, 3 స్థానాల్లో జనసేనతో వైసీపీతో పోటీ పడుతుంది. సో టీడీపీకి మొత్తం 1, 2 + 3 + 3 6 స్థానాల్లో పోటీ పడుతుంది. ఖచ్చితంగా మిగతా మీరు రిజల్ట్స్ తర్వాత కూడా వెరిఫై చేసుకోండి. ఈ 6 స్థానాలు తీసేస్తే మిగతా 13 స్థానాల్లో ఖచ్చితంగా 10,000 ఓట్ బ్యాంకింగ్ లోపల ఏది ఉండదు. ఇది మరి డ్యామ్ షూర్ అండి. అట్లాగే వైసీపీ సేమ్ 5 స్థానాల్లో ఖచ్చితంగా పోటీ పడుతుంది.
ఖచ్చితంగా గెలిచేదానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. 2 స్థానాలు టీడీపీతో పోటీ పడుతుంది. ఈ మటుకు ఈ ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ తర్వాత కూడా చూసుకోవచ్చు. పోటాపోటీలో ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు మీకు అర్థమైపోతుంది ఆ ఫిగర్స్ నెంబర్స్ చూసినట్టు. అంతేగాని జనరల్‌గా అందరు వీడియోస్ చెప్తున్నట్టు ఇది ఖచ్చితంగా గెలిచేస్తుంది, ఇన్నే స్థానాలు గెలుస్తుందని. పోటాపోటీలో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్స్ రేపు రిజల్ట్స్ పేపర్ కనపడేదాకా ఎవరికీ కనపడదు. ఒక ఎక్స్‌పెక్ట్ చేసి గెస్ చేయొచ్చు గానీ, అలాంటి మటుకు పోటాపోటీ అన్నప్పుడు నువ్వా నేనా అన్నప్పుడు నువ్వా నేనా గానే ఉంటాయి. దెబ్బగా ఉన్నాయని చెప్పి ఈస్ట్ గోదావరిలో ఎక్కువ వాడే పదం అది. థాంక్ యూ.